హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు ఫ్రైడ్ ఎగ్ ఎలా చేసుకోవాలో చూడబోతాం. కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 5, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కారం 1/2 టీ స్పూన్, మిరియాల పొడి, వీటన్నింటినీ ఈ విధంగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. కరెక్ట్గా మిక్స్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఫ్రైడ్ ఎగ్కి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ తీసుకొని ఈ విధంగా చూపించినట్లు ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఒక ఎగ్ తీసుకొని ఆ ఎగ్ని ఈ విధంగా క్రాక్ చేయాలి. ఎగ్ని క్రాక్ చేసేటప్పుడు చిన్న చిన్న రా పార్టికల్స్ ఈ ఎగ్లో అనేది పడిపోకోకుండా చాలా జాగ్రత్తగా క్రాక్ చేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి. వీటన్నిటికి స్ప్రెడ్ అయ్యే విధంగా చల్లుకుంటూ ఉండాలి. కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఈ విధంగా వీటన్నిటిని ఫ్లిప్ చేసుకుంటూ హీట్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్లిప్ చేసి బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఆయిల్ ప్యాన్కి అప్లై చేసుకొని ఈ ప్రాసెస్ని మనం రిపీట్ చేసుకోవాలి. ఎగ్ క్రాక్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎగ్లో మనకి ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ ఉంటాయండి. ఐసైట్ రాకోకుండా కూడా చేస్తుంది ఎగ్ అనేది. ఎగ్లో గుడ్ కొలెస్ట్రాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది మనకి ఎంతో హెల్తీ అండి. ఇంట్లో మీ పిల్లలు ఎగ్ తినడానికి ఇష్టపడినప్పుడు బాయిల్డ్ ఎగ్స్ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. తప్పకుండా వాళ్ళు తింటారు. వీటన్నిటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. అంతే అండి, ఫ్రైడ్ ఎగ్ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.